మామ బిగ్ బాస్ సీజన్ 8లో అయితే గనక ఈ రోజు అయితే మనం గౌతమ్ గురించి అయితే పచ్చి నిజాలు అయితే మాట్లాడేసుకుందాం. ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయొద్దు, చాలా లెంతీ తక్కువ ఉంటుంది. అందరూ చూడండి, ముఖ్యంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి అయితే కనుక సజెస్ట్ అయ్యిద్ది, అందరికీ యూజ్ అయ్యే వీడియో అనమాట. ఎందుకంటే నిజాలు బట్టి బయలు చేయబోతున్నాం. బిగ్ బాస్ సీజన్ 8లోకి గౌతమ్ వచ్చింది ప్రీ ప్లాన్ ప్రకారమే. నేను మాట్లాడితే నేను సోలో ప్లేయర్ని అంటున్నాడు కదా. గౌతమ్ సోలో ప్లేయర్ కాదు, ఈయన అంత సోలో ప్లేయర్ అయితే కనుక వచ్చిన డే 1 నామినేషన్లోనే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. పొరపాటున పాపం అదృష్టం చాలా బాగుండి బాబు గారు ఎలిమినేట్ అవ్వకుండా పాపం మణికంఠ డిసిషన్ ద్వారా మణికంఠ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అప్పుడు సోలో ప్లేయర్ ఏమైపోయాడు, అదొకటి. బయట కన్నడ వర్సెస్ తెలుగు అని రెచ్చగొట్టేశారు. ఏంటి సీజన్ 7లో లేని ఫ్యాన్స్, సీజన్ 8లో 40 days లేని ఫ్యాన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తోనే వచ్చేసారా గౌతమ్కి ఫ్యాన్స్? క్రాస్ ఓటింగ్ పడుతున్నాయి ఫుల్గా. ఎందుకంటే తెలుగు భాషా ప్రాతిపదికను రెచ్చగొట్టి మొత్తం అంతా గ్రూపిజం అని బ్లేమ్ చేసి, అంతేందుకు అబ్బా మన బయాస్డ్ బిగ్ బాస్ కూడా అలాగే ఎలివేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరి మీద. ఎవరు జెన్యున్ పర్సన్ ఏంటో అంతెందుకు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఈరోజు వచ్చిన వీడియోనే దానికి ఎగ్జాంపుల్, ప్రోమోలో వచ్చిన ఎగ్జాంపుల్ అది. ఎందుకంటే లైవ్లో చూసిన వాళ్ళు ఎవరు తప్పో ఏంటో క్లియర్ కట్గా మాట్లాడితే డౌట్ గ్రూప్ కింద ఆడేస్తున్నారని అనుమానం ప్రూఫ్ కొట్టేస్తుంది. నేను సోలో ప్లేయర్ కాదు, ఏం ప్లేయర్ కాదు మామ, చెత్త ప్లేయరు, వరస్ట్ ప్లేయరు. రెండు సీజన్లలో బ్యాక్ టు బ్యాక్ సీజన్లో మొన్న ఎలిమినేట్తో కూడా లెక్కేసుకుంటే మనకంటే ఎలిమినేట్ అది కూడా లెక్కేసుకుంటే 2 సీజన్లో 2 సంవత్సరాల్లో 4 సార్లు ఎంట్రీ ఇచ్చిన ఏకైక ఘనత గౌతమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదైతే ఫ్యాక్ట్ నాకు అనిపించింది. నేనైతే క్లియర్ కట్గా మాట్లాడేస్తున్నాను, మీరు కూడా అర్థం చేసుకోండి గాయస్. ఎందుకంటే బయటకి చాలా విధాలుగా పోర్ట్రేట్ చేస్తున్నారు, మనకి భాషలు రెచ్చగొడుతున్నారు. మనం భాష ఇంపార్టెంట్ కదా, అక్కడ గేమ్ ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళని కన్నడ వాళ్ళు అయినా సరే, వాళ్ళు ఎవరైనా సరే అటే నుండి వచ్చిన వాళ్ళని, తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్న వాళ్ళని, మనల్ని గౌరవిస్తున్న వాళ్ళని, మనకి థ్యాంక్ యూ అని చెప్పిన వాళ్ళని గౌరవించడం అనేది మనకి ఎంతైనా సరే మన తెలుగు పీపుల్స్ ఉన్న మంచితనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి దగ్గర అయితే మనం ఎవరిని వదులుకోం. కీప్ ఓటింగ్, నిజాలు చూసుకుని జాగ్రత్తగా ఓట్ చేసి మంచి ప్లేయర్ ఎవరైతే అనిపిస్తున్నారో మీ మనసాక్షిగా ఒక్కసారి ఆలోచించుకుని ఓటేయండి. ఎందుకంటే దగ్గరకు వచ్చేసింది, ఫినాలే డేస్ కూడా ఎన్ని రోజులు లేదు, ఇంకా 4 వారాలు ఉంది గేమ్. అంటే పర్టికులర్గా ఇంకో 2 వారాలు ఉంది గేమ్. మీకు నచ్చిన వాళ్ళు ఓటేసుకుని గెలిపించుకోండి మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ని. ప్లీజ్ గౌతమ్ లాంటి ప్లేయర్స్ని మాత్రం అస్సలు ఎంకరేజ్ అయితే చేయొద్దబ్బా, ఇదైతే నిజం. థ్యాంక్ యూ.